హలో అందరికీ ఈ పిక్లో చూపిస్తున్న హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ మొత్తం 2 హ్యాండ్స్కి అయితే 4 మడతల కింద తీసుకున్నాను. కట్ చేసుకుందాం ఒకసారి అని చెప్పి లెంత్ వచ్చేసి 15 ఇంచులు అయితే తీసుకున్నాను. మనం ఇక్కడ బేబీ పింక్ ఉంది కదా, అది హ్యాండ్ పైన వస్తుందన్నమాట. సో అక్కడ తక్కువ 4 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ సైడ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి మనం 15 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఎలా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అంతే కట్ చేసుకోండి. లెంత్ 15 ఇంచులు సరిపోతుంది. 14 ఎక్కువ పెట్టుకుంటే కొంచెం లెంత్ కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండటానికి 15 ఇంచులు 14 ఇంచుల్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ ట్యాజిల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్యాజిల్స్ వేయలేదు. గోల్డ్ కలర్ లేస్ ఉంటే అది మాత్రమే వేసాను అనమాట. సో మీకు ట్యాజిల్స్ వేసుకుంటే ఇంకా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కుచ్చుళ్ళు అయితే వేస్తున్నాను కదా, సో ఎలా వేస్తున్నాను అనేది చూడండి. సేమ్ అదర్ సైడ్ కూడా సేమ్ ఇటు సైడ్ అయితే ఎలా వేసానో అటు సైడ్ అలాగే వేయాలి. అండ్ రివర్స్లో వేస్తే కొంచెం కుచ్చులు సరిగ్గా కనిపించవు. దాన్ని మిడిల్ చేసి మిడిల్లో మనకి ఓపెన్గా ఉంటుంది కదా, అక్కడ కూడా కుచ్చులు పెట్టేశాను. అలా పెట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. ఈ రెండు సమానంగా మడుచుకొని మిడిల్లో ఒక చిన్న కట్టించుకొని హ్యాండ్ని కూడా మిడిల్కి ఒక చిన్న కట్టించి మిడిల్లో కరెక్ట్గా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకుంటే డిఫరెంట్ మోడల్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది. ఇంకా ట్యాజిల్స్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర లేవని గోల్డ్ కలర్ లేస్ అయితే వేసేసాను. ఎలా ఉందనేది చూసి చెప్పండి.